హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి. అర్ధ కిలో కంటే కొంచెం ఎక్కువున్నాయండి. పొట్టు తీసి నీట్‌గా కడిగి ఉప్పు, వాటర్‌లో ఏసి పెట్టినానండి. దీనికి పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు ఒక అర్ధగంట నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నానండి. దానికి ఉల్లిపాయ అండి. 2 ఉల్లిపాయలు పెద్దయి. పెద్దయి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు. కాకరకాయ పులుసు కోసము ఇది ఒక స్పూను ఉప్పండి, టీ స్పూన్ అండి. ఇదే స్పూన్ తోటి 2 స్పూన్ల కారము, ఇది ఒక పావు స్పూన్ పసుపు, ఇది జీలకర్ర పొడి అండి ఒక పావు స్పూను, మెంతి పొడి ఒక పావు స్పూను, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, కర్రీకి సంబంధించింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినండి. ప్యాన్ వేడెక్కింది. ఆయిల్ వేస్తున్న కాకరకాయ పులుసు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి మనకు. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. పావు స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఈ కర్రీకి మెంతులు కంపల్సరీ వేయాలండి. మెంతులు వేస్తే చాలా మంచిది. పావు స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. చిటికెడు సాల్ట్ వేద్దాం. ఉల్లిపాయలు మగ్గుతాయి, త్వరగా గోరుతాయి. ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ వేద్దామండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర ఆకు, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కాస్త పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. మనకు ఉల్లిపాయ చాలా వేగకున్నా సరే ఇంత మాత్రం వేయించాలండి. పులుసు కూర కదా, ఏం కాదు, ఆ కర్రీ కాబట్టి మగ్గితే చాలు. ఇప్పుడు పసుపు, పావు స్పూన్ పసుపు, ఇప్పుడు కాకరకాయ వేద్దాము. ఇది హెల్త్ కు చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకు అయితే చాలా అంటే చాలా మంచిది. టాబ్లెట్ వేసుకున్నంత పని చేస్తుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడవలసింది. ఇంకా షుగర్ పేషెంట్లు అయితే కంపల్సరీ వాడాలండి. ఇప్పుడు ఈ కాకరకాయలు కొంచెం ఫ్రై కానివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటే కొంచెం పచ్చివాసన పోవాలి మనకు. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. ఇప్పుడు మనకు వేగిపోయిందండి. ఇలా పక్క సైడ్లకు ఆయిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. కారప్పొడి అండి 2 టీ స్పూన్లు చెప్పిన కదా. ఇప్పుడు సాల్ట్, జీలకర్ర పొడి, మెంతి పొడి హాఫ్ స్పూన్, ధనియాల పొడి అన్ని వేసి ఒకసారి కలుపుదాం. కలిపి ఒక 5 నిమిషాలు సిమ్ములే ఉంచుదాం. ఆ తర్వాత పులుసు వేస్తాం. ఒక 5 నిమిషాలు ఇలా ఉంది. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఒక 5 నిమిషాలు వీటికి పట్టిందండి. ఇప్పుడు పులుపు వేస్తాం. చింతపండు పులుపు అండి. కొంచెం ఎక్కువనే తీసుకున్నా. ఇవి ఎక్కువ ఉన్నాయి కదా నాకు, అందుకని కొంచెం పులుపు ఎక్కువ తీసుకున్నా. మీరు మీకు తగినంత తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేస్తున్నా. బెల్లం ఖచ్చితంగా వెయ్యాలండి. మెంతులు, బెల్లం అయితే కంపల్సరీ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది
ఉడకనిద్దాం. ఇప్పుడు మంట పెట్టి ఉడికించాలి. ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నానండి. వేయించి పట్టిన నువ్వుల పొడి టీ స్పూన్. ఇప్పుడు ఇంతే. ఈ కూర ఒక 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. కొంచెం చిక్కబడేదాకా ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసేసుకోవాలి. 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలకు కమ్మ కమ్మగా, పుల్ల పుల్లగా, కారంగా అన్నీ కలిసినాయి కదండి. పులుపు, ఉప్పు, కారం చాలా చాలా బాగుంటది. ఈ కాకరకాయ పులుసు కొంచెం చిక్కబడాలి. మనకు సైడ్‌కి ఆయిల్ రావాలి. మరి కర్రీ కూడా చిక్కబడ్డప్పుడు చూసి ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి. చూడండి ఇప్పుడు కాకరకాయ ఇలా రెడీ అయిందండి. ఎంత చిక్కబడ్డదో చూడండి. ఇది ఇంకా చల్లారితే ఇంకా చిక్కగా అవుతుందండి. మనం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. చల్లారినాక ఆయిల్ కూడా వేరుతుందండి. కొంచెం కొత్తిమీర ఆకు వేసేస్తున్నా. వేసి ఆఫ్ చేస్తా. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. వైట్ రైస్‌లకు మనము ఏమన్నా నోరు మంచిగా లేనప్పుడు ఇది చేసుకుంటే చాలా మంచిది. మీరు ట్రై చేయండి తప్పకుండా. హ్మ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి.